హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆదిత్యకి ఆఫీసులో తన క్యాబిన్లో ఉంటాడు కదా, తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురమ్మని అక్కడే పనిచేస్తున్న అబ్బాయికి చెప్తే అతను కాఫీ తీసుకొని వస్తాడు. ఆదిత్య కాఫీ తాగిన తర్వాత అసలు ఎప్పుడు కూడా ఇలాంటి కాఫీ పెట్టమాకు, అసలు ఇది కాఫీ అంటారా, ఎవరన్నా మనుషులు తాగుతారా ఈ కాఫీ, తీసుకొని వెళ్ళి ఈ కాఫీని ముందు ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ బాయ్ని తిడుతూ ఉంటే ఆ బాయ్ మొహం నల్లగా పెట్టుకొని ఆ కాఫీ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడ ఆనంది ఉండి, ఏంటి మీ సార్ కాఫీ తాగలేదా అనగానే, లేదు మేడం, నేను ఎప్పుడు కాఫీ పెట్టినా అసలు సార్కి నచ్చదు అని చెప్పేసి అబ్బాయి ఫీల్ అవుతూ ఉంటే, కాఫీ ఎలా పెడితే మీ సార్కి నచ్చుతుందో నాకు తెలుసురా, చూపిస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకొని కాఫీ ఎలా పెడితే సార్కు నచ్చుతుందా అనేసి కాఫీ అలా పెట్టించి ఆ అబ్బాయి చేత ఆ కాఫీ ఇచ్చి మళ్ళీ ఆదిత్య దగ్గరికి పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా చూస్తున్నటువంటి జీవన, అలేఖ్య ఉంటారు కదా, వాళ్ళిద్దరూ కూడా చూడు ఆదిత్యకి దగ్గర అవ్వాలి అని చెప్పేసి ఆనంది ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో, తను పని చేయాల్సిన పని పక్కన పెట్టేసి ధ్యాస అంతా కూడా ఆదిత్య మీదే పెడుతుంది అని చెప్పేసి అలేఖ్య అంటూ ఉంటే అప్పుడే జీవన అంటూ ఉంటుంది, అది ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు అసాధ్యపడని పని. ఎందుకంటే మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మా అత్తయ్య గారు ఒప్పుకోవాలి కదా, మా అత్తయ్య గారికి ఆనంది అంటే పీకల దాకా కోపం ఉంది కాబట్టి అత్తయ్య గారు వద్దంటే బావగారు ఇంక ఏ పని చేయరు కాబట్టి ఇంక ఆనంది అయితే మటుకు అస్సలు మా ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు అనేసి జీవన చెప్తూ ఉంటుంది. అలేఖ్య అంటుంది, ఇంట్లో అడుగు పెట్టే తర్వాత కానీ ఇప్పుడు ఆనంది కాఫీ పెట్టిన విషయము ఆదిత్యకి తెలుస్తుందా, ఆది ఈ కాఫీ తాగుతాడా అనేసి వాళ్ళిద్దరు బెట్టు కాసుకుంటారనమాట. జీవన ఏమో బావ కాఫీ తాగడు అని చెప్పేసి జీవన, అలేఖ్య ఏమో లేదు ఆదిత్య తాగుతాడు ఆనంది పెట్టిన కాఫీ అనేసి 10,000 రూపాయలు బెట్టు కాసుకుంటూ ఉంటారు. ఈలోపే సునంద వాళ్ళిద్దరిని చూస్తుంది, ఇదేంటి వీళ్ళిద్దరు ఆఫీస్ వర్క్ మానేసి ఇక్కడ ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి, అవును మీకేం పని లేదా ఏంటి, మీరు ఎక్కడున్నారు, చేయాల్సిన వరకు పక్కన పెట్టి ఏంటి లోపలికి చూస్తున్నారు అనేసి అనగానే జీవన జరిగిందంతా చెప్తుంది. ఆదిత్య కాఫీ బాగోలేదని అబ్బాయిని అరవటము, ఆ అబ్బాయిని తీసుకుని ఆనంది మళ్ళీ కాఫీ పెట్టి తీసుకొని వెళ్ళింది, ఇదంతా చూస్తుందన్నమాట. ఇదంతా కూడా జీవన చూసినట్టుగా సునందాకి చెప్తూ ఉంటే సునంద కూడా ఆతృతగా ఇప్పుడు ఆనంది తీసుకువెళ్ళిన కాఫీ ఆదిత్య తాగుతాడా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి జీవన, అలేఖ్య, సునంద ముగ్గురు క్యాబిన్లోకి చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆనంది బయటే నిలబడి ఆ అబ్బాయి చేత కాఫీ పంపిస్తుందన్నమాట ఆదిత్యకి. ఆదిత్య ఆ కాఫీ చూసి, మళ్ళీ కాఫీ తీసుకొని వచ్చావా, నేను ఎవరు తీసుకురమ్మన్నారు, ఈ కాఫీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అనేసి అంటూ ఆ కాఫీ నుంచి వస్తున్నటువంటి పరిమళాన్ని ఆస్వాదిస్తూ, ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఆ టేబుల్ మీద పెట్టు అనేసి అంటాడనమాట. ఆ తీసుకువెళ్ళిపోబోతున్న అబ్బాయి ఇంకా టేబుల్ మీద పెట్టమన్నాడు కదా అని చెప్పేసి ఆ కాఫీ టేబుల్ మీద పెట్టి ఇంకా అలాగే నిలబడతాడా. ఆదిత్య ఆ కాఫీ కప్పు తీసుకొని ఇలా స్మెల్ చూస్తూ ఒక్కసారి గతానికి వెళ్ళిపోతాడు. ఆనంది అలిగి ఉంటుంది. అప్పుడు కాఫీ కావాలని చాలాసార్లు బతిమలాడి సారీలు చెప్పి అది చేసి ఇది చేసి మొత్తానికి ఆనంది చేత కాఫీ పెట్టించుకుంటాడు ఆదిత్య. అప్పుడు ఒకటే డైలాగ్ అంటూ ఉంటాడు, ఎవరు ఎన్నిసార్లు కాఫీ ఇచ్చినా నీ కాఫీ స్పెషల్ ఆనంది, నువ్వు ఎప్పుడు కాఫీ పెట్టించినా నీ కాఫీని నేను ఇట్టే గుర్తుపెట్టేయగలను 100 కాఫీల్లో అయినా సరే అనేసి ఒక మాట అనుంటాడనమాట. ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఆ కాఫీ స్మెల్ అలాగే ఆ కాఫీ టేస్ట్ చూడగానే, ఈ కాఫీ నువ్వు పెట్టింది కాదు కదా, ఎవరు పెట్టారో మర్యాదగా చెప్పు అనేసి ఆ బాయ్ మీద అరుస్తూ ఉంటాడు. అతనేమో ఏం జవాబు చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే ఇదంతా చూస్తున్నటువంటి ఆనంది గబగబా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి, ఆదిత్య గారు నేనే పెట్టానండి ఈ కాఫీ అనేసి ఆ బాయ్ వైపు ఆనంది చూడగానే ఆ బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, నువ్వేమన్నా ఇంట్లో ఉన్నాననుకుంటున్నావా, నా మీద పెత్తనం చేయటానికి, నువ్వు కాఫీ పెట్టిస్తే తాగటానికి, ఏమనుకుంటున్నావు నువ్వు, ఆఫీసులో అలాగే చూడు అంతేగాని ఏదో నా మనిషిలాగా నువ్వు ప్రవర్తించమాకు అనేసి ఆదిత్య ఆనంది మీద ఎగురుతూ ఉంటే అప్పుడే ఆనంది చెప్తూ ఉంటుంది, చూడండి సార్, మీ మూడు బాగుండాలన్నా మళ్ళీ మీరు ఈ మూడు మీకు సరిగ్గా అవ్వాలన్నా సెట్ అవ్వాలన్నా మీరు ఈ కాఫీ తాగితే మీ మైండ్ చేంజ్ అయిపోతుంది, కాబట్టి కాఫీ తాగండి, బెట్టు చేసింది చాలు కానీ అనేసి అంటూ ఉంటే ఆదిత్య అంటూ ఉంటాడు, ఏంటి భర్తను పిలిచినట్టు ఏమండి అంటున్నావు అని చెప్పేసి అనగానే,
చూడండి, భర్తని ఏమండి అంటాం, గౌరవంగా ఎవరినైనా సరే ఏమండి అనేసి పిలుస్తాం. కాబట్టి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వమాకండి. మీరు ఎక్కువగా ఫీల్ అయిపోతూ నేను ఎలా పిలిచినా కూడా నేనేదో మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాను అనుకుంటున్నారు. సరే కానీ ఈ గొడవంతా మనకి ఎప్పుడు ఉండేదే కదా. ఇప్పుడు మీరు ఈ కాఫీకి తాగుతున్నారా, లేదంటే తీసుకుని వెళ్ళిపోయి బాయ్కి ఇచ్చేయమంటారా? ఎందుకంటే ఇంతకు మంచి కాఫీ వేస్ట్ చేయడం నాకు అసలైతే ఇష్టం లేదు. కాబట్టి నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాను. మీరు తాగితే తాగండి, లేదంటే ఆ బాయ్కి ఇచ్చేస్తాను. ఇంత మంచి కాఫీ మిస్ అయ్యాను అని చెప్పేసి మీరు మళ్ళీ ఫీల్ అవ్వకూడదు అనేసి ఆదిత్యతోటి ఆనంది చెప్తూ ఉంటే ఈ బయట జీవన మటుకు వాళ్ళ అత్తయ్య సునంద చెవులు కొరికేస్తూ ఉంటుంది. చూసారా చూసారా అత్తయ్య గారు, బావగారిని ఆనంది ఎలాగ మూడు మార్చాలని ట్రై చేస్తుందో చూసారా అనేసి అంటూ ఉంటే, చూస్తున్నా అయినా కూడా ఆనంది ఇచ్చిన కాఫీ నా కొడుకు ఆదిత్య అస్సలు తాగడు, చూస్తూ ఉండు అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే పక్కనున్నటువంటి అలేఖ్య అంటూ ఉంటుంది, లేదు లేదు ఆది తీసుకుంటాడు, గ్యారెంటీగా ఆనంది ఇచ్చిన కాఫీ ఆది తీసుకుంటాడు అనేసి అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే ఆనంది కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. 1 2 3 అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఇంకా ఆ కప్పు తీసుకువెళ్ళిపోవటానికి అని చెప్పేసి ఆ కప్పు తీస్తుందా, ఈలోపే ఆదిత్య గబుక్కున ఆ కప్పు లాక్కేసుకొని తాగుతూ ఉంటాడనమాట. ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే అలేఖ్య కూడా చూసావా జీవన, నేనే గెలిచాను ఈ పోటీలో, 10,000 గెలుచుకున్నాను, తీ 10,000 తీ అని చెప్పేసి ఓ అలేఖ్య అక్కడ ఆది ఇప్పుడు కాఫీ తాగాడు అన్న బాధ కంటే కూడా ఇంకా ఎంతసేపు కూడా 10,000 గెలుచుకున్నానన్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటే అప్పుడే జీవన అంటుంది, పిచ్చి అలేఖ్య, నువ్వు అక్కడ ఆదిత్య ఆనందిని ఇష్టపడుతున్నాడన్న విషయం మర్చిపోయి నువ్వు 10,000 గెలుచుకున్నానన్న మైకంలో ఉన్నావే, నువ్వు ముందు గతం నుంచి ముందు ఇక్కడికి రా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటే సునంద ఒక్కసారిగా నవ్వుకుంటూ, ఏంటి ఆదిత్య కాఫీ తీసుకున్నాడా అని చెప్పేసి తలెత్తి టేబుల్ వైపు చూస్తూ ఉంటే చక్కగా కాఫీ ఆస్వాదిస్తూ ఆదిత్య తాగుతూ ఉంటే ఆనంది హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే ఈ తీరంతా చూసి సునంద కోపంతో ఊగిపోతూ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయకపోతే ఈ ఆనంది ఆదిత్య మనసు మార్చేసి మళ్ళీ ఇంట్లోకి వాళ్ళ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెసిషన్ ఏదైనా సరే నేను త్వరగా తీసుకోవాలి అని చెప్పేసి సునంద అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఆదిత్య ఆ కాఫీ తాగుతూ అంటూ ఉంటాడు, నువ్వు పెట్టావో నీ కాఫీ తాగలేదు, నా మూడ్ చేంజ్ అవ్వటం కోసం నేను వర్క్ మళ్ళీ స్పీడ్గా చేయడం కోసం ఈ కాఫీ తాగుతున్నా, నువ్వు వేరేలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆనంది అని చెప్పి ఆ కాఫీ మొత్తం తాగుతూ ఉంటే, మీకు నేనంటే పంచ ప్రాణాలండి, కాకపోతే కొన్ని కారణాల వల్ల మీరు నన్ను దూరం పెడుతున్నారు అనేసి అలా ఆనంది ప్రేమగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. సునంద ఇంకా పెళ్ళిళ్ళ బ్రోకర్ని పిలుస్తుంది అన్నమాట, మ్యారేజ్ బ్రోకర్ని పిలిచి ఇంకా ఆఫీసుకు పిలుస్తుంది. అతను వస్తాడు, వచ్చిన తర్వాత ఆదిత్య ఫోటో చూపించి ఇతను మా అబ్బాయి, ఆల్రెడీ మా అబ్బాయికి పెళ్ళి అయ్యింది, మా కోడలు మా అబ్బాయి విడిపోయారు, కాబట్టి నా కొడుక్కి మంచి అమ్మాయిని సెట్ చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఎక్కువగా కమిషన్ కూడా ఇస్తాను అనగానే, ఓకే మేడం, మీకు తగ్గ అమ్మాయి, మీ ఫ్యామిలీకి తగ్గ అమ్మాయినే చూస్తాను, మీరేం టెన్షన్ పెట్టుకోమాకండి, మీకు ఈసారి మంచి కోడలు మీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెంటనే జీవన అలేఖ్యని ఉసిగొలుపుతుంది, చూడలేఖ్య మా అత్తయ్య ఆదిత్య బావ గారికి పెళ్లి చేయటానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా, కాబట్టి నువ్వే ఆ ఇంటి పెద్ద కోడలుగా అయ్యావనుకో ఇంకా నీ కోరిక తీరుతుంది, నాకు రావాల్సినవన్నీ నాకు వస్తాయి, సరేనా అనేసి ఇంకా జీవన అలేఖ్యకి చెప్తూ ఉంటే అలేఖ్య అంటూ ఉంటుంది, ఇప్పుడే నేను సునంద గారితో మాట్లాడతాను, నా మనసులో ఉన్నటువంటి బాధని కోరికల్ని అన్నీ ఆవిడ ముందే చెప్తాను అని చెప్పేసి ఇంకా ఆఫీసు బయట నిలబడి అలేఖ్య ఎదురు చూస్తూ ఉంటుంది సునంద గారి గురించి. ఇంకా ఆఫీసులో అయితే ఇలాంటి విషయాలు మాట్లాడితే ఆనంది వినొచ్చు, ఆదిత్య గారు వినొచ్చు, కాబట్టి ఈ ఆఫీసు బయట సునంద గారితో మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదు అనేసి అలేఖ్య సునంద గారి గురించి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరిగితే ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా కాఫీ ప్రోగ్రామ్ అయిపోతుంది కదా, బయటకు వచ్చి డిజైనర్స్ వేసే డిజైన్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది ఆ డిజైనర్తో అంటూ ఉంటుంది, చూడండి మీరు వేసిన డిజైన్ సూపర్గా ఉంది, కాకపోతే ఈ చీర మీద వచ్చినటువంటి గీతలు ఉన్నాయి చూశారు, ఆ గీతల మీద ఫ్లవర్స్ వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనేసి ఆనంది ఆ డిజైనర్కి ఐడియా ఇస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జీవన వచ్చి, చూడు ఆనంది, నువ్వేం పెద్ద డిజైనర్వి కాదు, ఆ వచ్చిన డిజైనర్లు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకు తెలియని డిజైన్ నీకెలా తెలుస్తుంది చెప్పు, ఎందుకు నువ్వేదో పెద్ద వర్క్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తావు అనేసి జీవన ఆనందిని అంటూ ఉంటే
ఇంకా ఈలోపే అక్కడికి ఆదిత్య గారు కూడా వస్తూ ఏంటి గొడవ అందరు ఇక్కడే ఉన్నారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు చైతన్య అంటూ ఉంటాడు, చూడండి అన్న ఇప్పుడు ఆ వదిన ఉంది కదా అనేసి నాలికి కొరుక్కొని సారీ ఆనంది మేడం ఉన్నారు కదా ఆ డిజైనర్కి ఆ మోడల్ అంతా బాగుంది కానీ ఒక మార్పు చెయ్యాలని చెప్పారు, మీకు ఎలా ఉందో చెప్పండి అనేసి అనగానే ఆదిత్య కూడా సూపర్ డిజైన్ వేసింది అని చెప్పేసి ఆ డిజైనర్ని మెచ్చుకుంటూ ఉంటే అప్పుడే జీవన అంటూ ఉంటుంది, చెప్పానా డిజైన్ అంతా బాగానే ఉంది, ఇంకేం మార్పులు చేర్పులు అవసరం లేదు అనేసి జీవన అంటూ ఉంటే అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, నో 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 జీవన డిజైన్ అయితే బాగుంది కానీ ఇంకొంచెం ఏదైనా మెలకువలు చేస్తే చీర డిజైన్ సూపర్గా ఉంటుంది అనేసి చీర మొత్తాన్ని చూసి ఇదిగో ఈ గీతలు వచ్చేవి చూసావా అక్కడ ఫ్లవర్స్ వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనేసి అనగానే శశికాంత్ గారు చైతన్య గారు గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఆదిత్య నిజంగానే ఆనంది ఏమనుకుందో నువ్వు కూడా అదే చెప్పావు, మీ ఇద్దరు మనసులు ఒకటే అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే అప్పుడే సునంద అక్కడికి వస్తుంది, ఏంటి అందరు ఇక్కడ ఎంత గోల చేస్తున్నారు వర్క్ ఆపేసి ఏం జరిగింది అనగానే ఇంకా జీవన మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం జరిగిందో అంతా కూడా సునంద గారికి చెప్పేస్తుంది. ఇంకా సునంద గారు నువ్వు ఏదో జాబు చేస్తున్నట్టు లేదు, నా కొడుకుని వల్ల వేసుకోవడానికి వచ్చినట్టుంది, నువ్వు ముందు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పేసి కోపంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరుస్తూ సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, చూసావా జీవన మీరు ఎంతసేపటికి భార్యాభర్తలను విడగొట్టాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసులు ఇద్దరి ఒకటే, వాళ్ళు ఒకరు చెప్పిన జవాబు ఒకరికి తెలియకుండానే ఇద్దరు కూడా ఒకటే రకమైన జవాబు చెప్పారు చూసావా, అది భార్యాభర్తల ఆ బంధం అంటే అర్థమైందా, నీకులాగా ఎప్పుడు ఎవరిని విడగొడదామా ఏ ఫ్యామిలీలో దూరి గొడవలు పెడదామా అనేసి ఆలోచించుకునే వాళ్ళకి వీటన్నిటి గురించి తెలియదు అని చెప్పేసి జీవనాకి గట్టిగా క్లాస్ పీగుతూ ఉంటాడనమాట చైతన్య. ఇంకా అక్కడ ఆ ప్రోగ్రాం అయిపోతుంది. సునంద గారు పనంతా చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరి గబగబా బయటకు వస్తూ ఉంటే ఇంకా బయట సునంద గారి గురించి అలేఖ్య ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఇంకా సునంద అలేఖ్యని చూడకుండా గబగబా వెళ్ళిపోతూ ఉంటే సునంద మేడం అనేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి అలేఖ్య ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, నాతో ఏమన్నా మాట్లాడాలా అనగాని అవును మేడం మీతో నేను మాట్లాడాలి, మీరు ఒక విషయం గురించి నాకు క్లారిటీగా చెప్పాలి అనగాని అడుగు అలేఖ్య అని చెప్పేసి సునంద గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనమాట. ఇంకా అప్పుడే అలేఖ్య అడగటం స్టార్ట్ చేస్తుంది, అది కాదండి మీరు ఆదిత్య గారికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటున్నారంట కదా అనేసి అనగాని ఈ విషయం గురించి నీకెవరు చెప్పారు అనేసి సీరియస్ అయిపోతుంది అనమాట. ఇందాక మ్యారేజ్ బ్యూరో నుంచి అతను వచ్చాడు కదా, ఇంకా నాకు అర్థమైపోయింది మేడం అనేసి అనగానే అవును ఆదిత్యకి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబట్టి పిల్లని చూడమని ఆ మ్యారేజ్ బ్యూరో ఆయనకి చెప్పాను అనేసి సునంద గారు చెప్తూ ఉంటే అప్పుడే అలేఖ్య అంటూ ఉంటుంది, ఆదిత్య నేను ఎంతగా లవ్ చేసుకున్నామో మీకు తెలుసు కదా, కొన్ని కారణాల వల్ల ఆదిత్య లైఫ్లోకి ఆనంది వచ్చింది, నేనేమో ఆ బండసీని గారి చేత తాళి కట్టించుకోవాల్సి వచ్చింది నాకు ఇష్టం లేకపోయినా సరే, కాబట్టి ఇప్పుడు ఆదిత్య లైఫ్లో నుంచి ఆనంది వెళ్ళిపోయింది, సీను లైఫ్లోంచి నేను పక్కకు వచ్చేస్తున్నాను, కాబట్టి ఆదిత్యని నేను పెళ్లి చేసుకుంటాను, ప్లీజ్ ఆదిత్య గారికి నాకు పెళ్లి చేయండి, మా పాత ప్రేమలు మా మనసుల్లో అలాగే ఉండిపోయినాయి, మేము ఎంతగా ప్రేమించుకున్నామో మీకు తెలియంది కాదు కదా అని చెప్పేసి సునంద గారికి ఏదైతే అదైందని చెప్పేసి అలేఖ్య తన మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తుందనమాట. ఇంకా సునంద గారు కోపంతో నా కొడుక్కి పెళ్లి చేయాలనుకున్న మాట అయితే వాస్తవమే, కాకపోతే వేరేవాడి భార్యనిచ్చి పెళ్లి చేయాలనుకోవట్లేదు అనేసి సునంద గారు గట్టిగానే జవాబు చెప్తారనమాట. అప్పుడు అలేఖ్య అంటూ ఉంటుంది, ఆ సీనుకి విడాకులు ఇస్తాను, విడాకులు ఇచ్చిన తర్వాతే ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటాను అనేసి అలేఖ్య ఆ మాట కూడా చెప్పేస్తుంది అనమాట. అప్పుడు సునంద గారు అంటూ ఉంటారు, ఆ సీనుకి నువ్వు విడాకులు ఇస్తుంటే సీను ఒప్పుకుంటాడా అనేసి అనగానే మేడం ముందు ఆదిత్య గారికి నాకు పెళ్లి చేస్తామని మీరు ఒప్పుకోండి చాలు, మిగతా వాళ్ళందరినీ కూడా ఎలా ఒప్పించాలో ఏంటో నేను చూసుకుంటాను అనేసి అనగానే లేదు అలేఖ్య ఇప్పుడు నిన్ను గాని సీను నుంచి వేరు చేసి ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆనంది ఏమనుకుంటుంది, నా ఫ్రెండ్ భార్యని నా భర్తకి భారీగా చేసిందే మా అత్తయ్య అని చెప్పేసి ఇంకా ఆనంది మనసులో నేను బ్యాడ్ అయిపోతాను, అలాగే పద్మమ్మ సింహాద్రి అందరూ కూడా సీనుగాడి లైఫ్ చెడగొట్టింది నేనేనని చెప్పేసి అలాగే వాళ్ళ కూతురు లైఫ్ పాడు చేసిందే నేనేనని అందరూ నన్ను తిట్టుకుంటారు, అంతటి ఛాన్స్ నేను అసలు వాళ్ళకి ఇవ్వను, నా కొడుక్కి వేరే అమ్మాయిని మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా, వేరే వాడి భార్యని వీళ్ళందరి మధ్య తిరిగే అమ్మాయిని నేను ఇచ్చి నీ పెళ్ళి అయితే చేయను అనగానే
ప్లీజ్ మేడం నా మనసులో బాధ అర్థం చేసుకోండి. ఒక ఆడ మనసులో ఉన్నటువంటి బాధ వేరే ఆడవాళ్ళకి అర్థమవుతుందని అంటారు కదా! ప్లీజ్ మేడం, ఆది అంటే నాకు పంచ ప్రాణాలు. ఆ ప్రేమ అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ నేను సీనుని భర్తగా అస్సలు అంగీకరించట్లేదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా! కొన్ని కారణాల వల్ల ఆ సీను చేత నేను మెడలో తాళి కట్టించుకోవాల్సి వచ్చిందన్న విషయం మీకు తెలుసు కదా! నా ప్రేమను అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం అని చెప్పేసి అలేఖ్య సునంద గారిని బతిమలాడుతూ ఉంటుంది. సునంద మటుకు లేదు లేదు, ఈ విషయంలో నీకు నేను ఎటువంటి హెల్ప్ చేయలేను, ప్లీజ్ అలేఖ్య, నేనైతే వెళ్తున్నాను, నా ఆదిత్యకి మటుకు పెళ్లి చేయటం మటుకు కన్ఫామ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే అలేఖ్య ఈ సునంద గారిని ఎలా ఒప్పించాలి, ముందుగా సీనుగాడికి చెప్పేసి సీనుగాడి దగ్గర విడాకులు తీసుకుంటే తప్ప అప్పుడు సునంద మేడం దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఏదైనా సరే త్వరగా చెయ్యాలి, లేదంటే ఆది నా చేతులు జారి వెళ్ళిపోతాడు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది.